మీడియా రంగంలో చాలా అవసరమైనటువంటి ఒక చర్య. అయితే ఎప్పుడు కూడా ఎంత పెద్ద మహోద్యమాలకైనా మహాసంస్థలకైనా తొలి అడుగు చిన్నగానే ప్రారంభం అవుతుంది. నిజానికి నేను ఈ విజయవాడ నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతమంది వస్తారని చెప్పని నేనైతే అనుకోలేదు. కానీ వచ్చిన మీ అందరికీ కూడా అంటే శక్తుల నుంచి డెప్తులు మండేటువంటి జర్నలిస్ట్ యొక్క దమ్ము ధైర్యానికి ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. అందరినీ కూడా చేసి అభినందిస్తాను. దట్ ఈస్ ది కెపాసిటీ అండ్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద జర్నలిజం. ఆ ధైర్యం ఆ ఇది ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, సమర స్ఫూర్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జర్నలిజంలో రాణించగలుగుతారు. ఒక సుదీర్ఘ ప్రస్థానంలో 400 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో మేము జర్నలిజం ఎన్నో రకాల ఆటుపోట్లు చూసాం, ఎన్నో రకాల మార్పులు చూసాం. ఎంతో మంది నాయకులతో జర్నలిస్టులకి ఉన్నటువంటి సంఖ్యత సంఘర్షణ రెండు పార్శ్వాలని కూడా చూసాం. అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏంటంటే దిస్ ఇస్ ది ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ద డెమోక్రసీ అన్నప్పుడు ఈ డెమోక్రసీలో ఒక ఆటోక్రసీగా దీన్ని మార్చేసి మొత్తం మిగతా 3 వ్యవస్థలకి కూడా ఏమాత్రం సంబంధం లేకుండా మనమే పెద్దలను చలాయించాలి అనేటువంటి ఒక నాయకులు పాలిటిషియన్స్ ఎవరైతే బయలుదేరారో ఆ సమయంలో దాన్ని నిలువరించి తిరిగి మళ్ళీ ఆ డెమోక్రసీ యొక్క ప్రస్థానాన్ని స్ఫూర్తిగా నడిచేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత నైతికంగా జర్నలిస్టుల మీద మాత్రమే ఉంది. అయితే ఇక్కడే ఒక ఇదేంటంటే వాళ్ళ దృష్టిలో మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టు అంటే కోట్ల రూపాయలు సంపాదిస్తూ ప్రభుత్వానికి భజన చేస్తూ దాన్ని జర్నలిజంగా జనాలకి ఒక దీన్ని తప్పుడు విధానాన్ని ప్రజెంట్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళ దృష్టిలో జర్నలిస్టులు ప్రాణాలని పణంగా పెట్టి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి జేబులో ఉన్న చిల్లరని కూడా దీనికి ఇంట్లో వాటి రబోదీపం లెక్క చేయకుండా ఒక లక్ష్యం కోసం ఖర్చు చేసే పని చేసేటువంటి జర్నలిస్టులు వాళ్ళ దృష్టిలో జర్నలిస్టులు కాదు. కానీ కాకపోవచ్చు. నేను స్మారభావంతో చెప్తున్నా. నేను కృష్ణరాజు ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్లో మేము మా ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందు నుంచి కూడా ఒకవైపు మా ప్రొఫెషనల్కి ఎక్కడ దెబ్బతినకుండా పనిచేస్తూనే ఇంకొక వైపు ఆ శ్రేణులన్నింటినీ కూడగట్టుకున్నాం. అనేక రకాలైనటువంటి కష్టాలని అవరోధాలని మేము ఎదుర్కొన్నాం. ఒక అసోసియేషన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించిన తర్వాత సాక్షాత్తు దీన్ని గుర్తించినటువంటి నేషనల్ మీడియా ఒక అప్లికేషన్ మాకు ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆ నేషనల్ మీడియాలో చాలా క్రియాశీలకంగా ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అనేటువంటి ఫెడరేషన్ ప్రెసెన్స్ కేంద్రంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థలకు అనుబంధంగా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి